వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వీడియోస్లో ఆబ్జెక్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఉన్నాయి విత్ ఎగ్జాంపుల్. మీకు కనుక వీడియో కానీ నచ్చినట్లయితే, అలాగే కంటెంట్ మీకు హెల్ప్ అవుతుందని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. సో అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంటి ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అంటే, ఇప్పుడు సపోజ్ మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం ఏదైనా డేటా మీద ఆపరేట్ చేయాల్సి వస్తుంది. సో సపోజ్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నాం అనుకోండి. సో అందులో మనం ఇంట్ సి అంటాం. ఇంట్ సి అంటే ఏంటి, ఇక్కడ సి అంటే ఏంటి, సి అనేది ఒక వేరియబుల్. ఈ వేరియబుల్ ఏం చేస్తుంది, డేటాని హోల్డ్ చేస్తుంది. ఒక మెమరీ సి అనే నేమ్తో ఒక మెమరీ లొకేషన్ క్రియేట్ చేసి, ఇది పర్టికులర్ సైజ్, ఆ మెమరీ లొకేషన్లో ఒక వాల్యూని హోల్డ్ చేస్తుంది. సో ఆ వాల్యూని తీసుకుని మనం ఫర్దర్గా ఆపరేట్ చేస్తాం మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. సో ఇన్ ద సేమ్ వే ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా వేరియబుల్స్ ఉంటాయి కదా. సో ఈ వేరియబుల్స్ అనేవి డేటాని ఎలా స్టోర్ చేస్తాయంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఓకే, సో ఆర్లో డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ స్టోర్ అవుతుంది. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ మెమరీ క్రియేట్ అవుతుంది అనమాట. సో వాటిని యూజ్ చేసుకుని మనం ఫర్దర్గా ప్రోగ్రామ్లో ఆపరేట్ చేస్తాం. సేమ్ ఆబ్జెక్ట్స్ వేరియబుల్స్ ఇన్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాన్సెప్ట్, ఆబ్జెక్ట్స్ ఇన్ ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాన్సెప్ట్ బోత్ ఆర్ సేమ్. సో వేరియబుల్స్ ఇన్ ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్టోర్స్ డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్. అర్థమైందా? సో వేరియబుల్స్ ఎలా స్టోర్ చేసుకుంటాయి, డేటాని ఆబ్జెక్ట్స్ ఫార్మేట్లో స్టోర్ చేసుకుంటాయి. సో మోస్ట్ పాపులర్ ఆర్ ఆబ్జెక్ట్స్ ఆర్, మనకి ఏమేమి ఉన్నాయంటే ఆర్లో వెక్టర్, లిస్ట్, matrix, array, factor and data frames. These all are the different types of the objects we have in a R programming language. So now ఒక్కొక్కటి చూద్దాం. వెక్టర్ అంటే ఏంటంటే ద మోస్ట్ బేసిక్ టైప్ ఆఫ్ ఆర్ ఆబ్జెక్ట్ ఈజ్ వెక్టర్. సో అన్నిటికంటే ఈజీగా ఫస్ట్ మనం ఇంప్లిమెంట్ చేయగలిగేది బేసిక్ ఆబ్జెక్ట్ ఏంటంటే, కాంప్లెక్సిటీస్ ఏమీ లేకుండా మనం ఈజీగా ఇంప్లిమెంట్ చేసే మొట్టమొదటి ఆబ్జెక్ట్ ఏంటంటే వెక్టర్. ఎంటీ వెక్టర్ ఈస్ క్రియేటెడ్ బై యూజింగ్ ద వెక్టర్ ఫంక్షన్. సో ఈ వెక్టర్స్ క్రియేట్ చేయడానికి ఏ ఫంక్షన్ యూజ్ చేస్తామో ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అంటే బై యూజింగ్ ద వెక్టర్ ఫంక్షన్ వెక్టర్ ఆబ్జెక్ట్స్ ఆర్ క్రియేటెడ్. సో ఏ వెక్టర్ కెన్ ఓన్లీ కంటైన్స్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద సేమ్ క్లాస్. ఓకే, ఇప్పుడు డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ డేటా ఉంటుంది. లైక్ న్యూమరిక్స్ అని, క్యారెక్టర్స్ అని, కాంప్లెక్స్ అని, బూలియన్ అని, లాజికల్ అని, ఇట్లా. ఓకే, ఈ వెక్టర్స్ ఏమవుతాయంటే సేమ్ టైప్ ఆఫ్ డేటా మాత్రమే స్టోర్ చేయగలవు. ఓకే, ఈ వెక్టర్ కెన్ కంటైన్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద సేమ్ క్లాస్. ఒక క్లాస్కి సంబంధించిన డేటాని మాత్రమే ఈ వెక్టర్స్ అనేవి హోల్డ్ చేయగలవు. అంటే టూ త్రీ క్లాసెస్ని మిక్స్ చేసి ఒక సింగిల్ వెక్టర్ లాగా క్రియేట్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ అనేది ఒక వెక్టర్ క్రియేట్ అయింది. సో ఈ వెక్టర్ ఏం యూజ్ చేసుకుని క్రియేట్ అయింది, న్యూమరిక్ డేటాని మాత్రమే యూజ్ చేసుకుని క్రియేట్ అయింది. అలాగే ఇక్కడ క్యారెక్టర్ డేటాని మాత్రమే యూజ్ చేసుకుని క్రియేట్ అయింది ఈ వెక్టర్. నెక్స్ట్ ఇది ఓన్లీ లాజికల్ డేటాని మాత్రమే యూజ్ చేసుకుని క్రియేట్ అయింది. సో వెక్టర్ అంటే అర్థమైంది కదా, వెక్టర్ అంటే బేసిక్ డేటా ఆబ్జెక్ట్. ఓకే, ఈ బేసిక్ డేటా ఆబ్జెక్ట్ ఏం హోల్డ్ చేస్తుంది, డేటా దట్ బిలాంగ్స్ టు ద సేమ్ క్లాస్. సో ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సపోజ్ ఇన్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మనం ఒక సి అనే వేరియబుల్ ఉందనుకోండి, దానికి 20 అనే డేటాని అసైన్ చేయాలనుకోండి. నేను ఎలా అసైన్ చేస్తాను, సి ఈక్వల్ టు 20. So in our programming language that will be assigned as by using this symbol. So this is nothing but the assignment symbol. Okay, less than symbol and ఒక చిన్న హైఫన్ లా ఉంటుంది. ఓకే, రెండు క్లబ్ చేస్తే వచ్చే సింబల్ అసైన్మెంట్ సింబల్. దిస్ ఈస్ అబౌట్ ద వెక్టార్. Next data object is the list. List is a special type of vector that can contain elements of the different classes. సో మనం ప్రీవియస్ ఇందాకేం చెప్పుకున్నాము, వెక్టర్ ఏంటంటే డేటా ఆబ్జెక్ట్స్ దట్ బిలాంగ్స్ టు ద సేమ్ క్లాస్. ఒకే క్లాస్కి సంబంధించిన డేటా ఆబ్జెక్ట్స్ మాత్రమే వెక్టర్ అనేది స్టోర్ చేయగలదు. కానీ లిస్ట్కి వచ్చేటప్పుడు ఏం చేస్తుంది, డిఫరెంట్ మిక్స్డ్ టైప్స్ ఆఫ్ ద డేటా ఆబ్జెక్ట్స్ని హోల్డ్ చేయగలదు.
లిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, లిస్ట్ ఫంక్షన్ ఈజ్ లిస్ట్ ఫంక్షన్ ఈజ్ యూజ్ టు క్రియేట్ అ లిస్ట్. సో ఈ ఫంక్షన్ యూజ్ చేసుకుని లిస్ట్ క్రియేట్ చేస్తారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే లిస్ట్ని క్రియేట్ చేశారు. ఎలా క్రియేట్ చేశారు? 1 న్యూమరిక్ వాల్యూ, 1 క్యారెక్టర్ వాల్యూ, 1 లాజికల్ వాల్యూ అండ్ 1 కాంప్లెక్స్ వాల్యూ. Here what we are observing, list can hold the data objects of different types, whereas vectors holds the data objects of a same type. Next is a matrix. A matrix are the vectors with a dimensional attribute. The dimension attribute also is an integer vector of length 2. ఏం రిప్రజెంట్ చేస్తున్న ఆ డైమెన్షన్ అంటే నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ఓకే, ఇప్పుడు వెక్టర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? మ్యాట్రిక్స్ ఈజ్ ఆల్సో వెక్టర్. హియర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ వెక్టర్. లిస్ట్ ఈజ్ ఆల్సో వెక్టర్, మ్యాట్రిక్స్ ఈజ్ ఆల్సో వెక్టర్. కానీ మ్యాట్రిక్స్లో ఏముంటుంది? విత్ డైమెన్షనల్ అట్రిబ్యూట్. ఇప్పుడు మ్యాట్రిక్స్ అంటే మనకు అందరికీ తెలుసు ఏముంటాయి? రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. ఆ రోస్ అండ్ కాలమ్స్ రిప్రజెంట్ చేయడానికి ఈ మ్యాట్రిక్స్ వెక్టార్లో, ఈ మ్యాట్రిక్స్ డేటా ఆబ్జెక్ట్లో ఒక అట్రిబ్యూట్ అనే డైమెన్షనల్ అట్రిబ్యూట్ ఉంటుంది. ఈ డైమెన్షనల్ అట్రిబ్యూట్లో ఏం రిప్రజెంట్ చేస్తారు? నెంబర్ ఆఫ్ రోస్, కాలమ్స్ రిప్రజెంట్ చేస్తారు. ఆ డైమెన్షన్ అట్రిబ్యూట్ కూడా ఏంటి? ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ అన్ వెక్టార్. సో ఆ వెక్టార్ కూడా ఏ టైప్ ఆఫ్ వెక్టార్? ఇంటీజర్ వెక్టార్. ఇంటీజర్ వెక్టార్ అంటే ఇంటీజర్ వాల్యూస్ని హోల్డ్ చేయగలుగుతుంది. ఇంటీజర్ వాల్యూస్ ఈ మ్యాట్రిక్స్ సంబంధించి ఏ ఇంటీజర్ వాల్యూస్, డైమెన్షన్ సంబంధించి ఏ ఇంటీజర్ వాల్యూస్ ఉంటాయి? రోస్ అండ్ కాలమ్స్. ఓకే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ here the matrix data object is creating by using matrix function m of matrix. Here 1 to 6 are the values we are giving, and n row is the dimensions. Here these two are the dimension attributes. N of row equal to 3, n of column equal to 2. అంటే నెంబర్ ఆఫ్ రోస్ ఆర్ 3, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆర్ 2. సో హియర్ అవర్ వాల్యూస్ ఆర్ 1 to 6. సో ఇక్కడ మ్యాట్రిక్స్ ఎలా క్రియేట్ అవుతుంది అంటే కాలమ్ వైజ్గా క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ మన దగ్గర వాల్యూస్ ఎన్ని ఉన్నాయి? 1 నుంచి 6 ఉన్నాయి, అంటే 6 వాల్యూస్ ఉన్నాయి. సో మ్యాట్రిక్స్ ఎలా క్రియేట్ అవుతుంది అంటే కాలమ్ వైజ్గా క్రియేట్ అవుతుంది. సో ఓకే, మనకి నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని? 2. సో నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని? 3. సో 1 2 3. సో ఫస్ట్ కాలమ్ ఈస్ ఓవర్. నెక్స్ట్ సెకండ్ కాలమ్ 4 5 6. సో ఈ విధంగా మ్యాట్రిక్స్ డేటా ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ డేటా ఆబ్జెక్ట్ ఈజ్ arrays. So arrays are the objects which can store data in more than 2 dimensions. So if you want to store the data in only 2 dimensions, what we may use matrix. So matrix use చేసుకుని మనం 2 dimension డేటాని స్టోర్ చేయొచ్చు. సో మోర్ దాన్ 2 డైమెన్షన్స్తో స్టోర్ చేయాలి అంటే మ్యాట్రిక్స్ అంటే సో ఒక్క మ్యాట్రిక్స్ వస్తుంది, నాకు 2 మ్యాట్రిక్స్ కావాలి. సో 2x2 సైజ్ మ్యాట్రిక్స్, టూ మ్యాట్రిక్స్ లాగా నేను డేటాని స్టోర్ చేయాలి. అంటే ఇప్పుడు నాకు డైమెన్షన్స్ ఏమైనా రో అండ్ కాలమ్ అండ్ నెంబర్ కూడా ఎన్ని నెంబర్ ఆఫ్ మ్యాట్రిక్స్లు కావాలి. అంటే ఇక్కడ ఏమైంది, నా డైమెన్షన్ అట్రిబ్యూట్స్ మోర్ దాన్ 2 అయింది. సో అప్పుడు నేను అరేస్ యూజ్ చేసుకోవచ్చు ఇన్ ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో అరేస్ ఆర్ ఆబ్జెక్ట్స్ విచ్ కెన్ స్టోర్ డేటా ఇన్ మోర్ దాన్ 2 డైమెన్షన్స్. 2 డైమెన్షన్స్ కంటే ఎక్కువ యూజ్ చేసుకుని డేటాని స్టోర్ చేయాలంటే దెన్ we have to use the arrays in our programming language. So array can store only one data type. అంటే మిక్స్డ్ డేటా టైప్ సంబంధించిన వాల్యూస్ని అరేగా స్టోర్ చేయలేము. ఓన్లీ సింగిల్ డేటా టైప్ సంబంధించిన వాల్యూని స్టోర్ చేయగలం లైక్ అ వెక్టార్. సో array is created by using the array function. It takes vectors as inputs and uses values in the dimension parameter to create an array. ఇప్పుడు ఏం చేస్తుందంటే వెక్టార్స్ని ప్రీవియస్గా క్రియేట్ చేసిన వెక్టార్స్ని ఇన్పుట్స్గా తీసుకొని అండ్ డైమెన్షన్స్ కూడా ఇస్తారు, ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ ఎన్ని డైమెన్షన్స్లో క్రియేట్ చేయాలి. సో ఆ రెండింటిని ఇన్పుట్ తీసుకుని అరేస్ అనేవి క్రియేట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెక్ హియర్ V1 అనేది వెక్టార్ క్రియేట్ చేశారు విత్ ద వాల్యూస్ 1 2 3 4 అండ్ V2 అనేది కూడా ఒక వెక్టార్ క్రియేట్ చేశారు విత్ ద వాల్యూస్ 5 6 7 8 9. సో హౌ మెనీ వాల్యూస్, టోటల్ వాల్యూస్ వీ హ్యావ్ హియర్ 9 వాల్యూస్. ఓకే, here the array is creating by using the function array. So here the array function is creating by using the vectors v1 and v2, and with the total 9 elements we have to create the vectors. ఎన్ని ఎలా క్రియేట్ చేయాలి? with the dimensions row size is 3 and the column size is 3 and we have to get a 2 matrix. So here the number of dimensions are more than 2, that's why here array is using. So here also the first
The first numeric in the dimension represents the row size, and the second numeric represents the column size, and the third numeric represents the number of items we have to get, or number of matrices we have to get here. Okay, so we have total 9 elements here. I already told in the previous matrix concept that a matrix will be created by the column wise. Okay, so 1 2 3, next 4 5 6 7 8 9. Okay, with the 3 rows and 3 columns, one matrix is created. But how many matrices we want? 2 matrices. So that's why if the dimensions are 3, then array data object is used to store data in the R programming language. And the next data object is the factors. Factor is used for the fields that take only a predefined finite number of values. అంటే మనకు ఆల్రెడీ ముందు ప్రీవియస్గా నెంబర్ వాల్యూస్ తెలుసు, ఆల్రెడీ ఆ డేటాకు సంబంధించిన వాల్యూస్ ఫిక్స్ అయిపోయి ఉన్నాయి. అలాంటి వాల్యూస్ సంబంధించిన డేటాని డీల్ చేయడానికి ఫ్యాక్టర్స్ యూజ్ చేస్తారు. యూజ్ టు కేటగరైజ్ డేటా అండ్ టు స్టోర్ ఆన్ మల్టిపుల్ లెవెల్స్. సో మన దగ్గర ఉన్న డేటాని కేటగిరీస్ చేసి, ఆ కేటగరైజ్ చేసిన డేటాని కూడా డిఫరెంట్ లెవెల్స్లో స్టోర్ చేయడానికి ఫ్యాక్టర్స్ అనేవి యూజ్ చేస్తారు. ప్రీడిఫైన్డ్ డిస్టింక్ట్ వాల్యూస్ ఆర్ కాల్డ్ లెవెల్స్. ఓకే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వన్ పర్సన్ మ్యారీడ్ సింగిలా ఆర్ మేలా ఫీమేలా. ఇప్పుడు ఆ కాలంలో మన డేటాలో ఏదైనా ఒక కాలం ఉందనుకోండి, మ్యారిటల్ స్టేటస్ అయితే ఏముంటుంది, అయితే మ్యారీడ్ ఉంటుంది ఆర్ అన్మ్యారీడ్ ఆర్ సింగిల్ ఉంటుంది. అంటే మనకి ఆ వాల్యూస్ ఏంటి ఆల్రెడీ తెలుసు, ఆ కాలంలో ఉండే వాల్యూస్ ఆల్రెడీ తెలుసు. లేదా ఇంకొక ఎగ్జాంపుల్, జెండర్ ఉందనుకోండి, మేల్ ఉంటుంది, లేకపోతే ఫీమేల్ ఉంటుంది, లేకపోతే ట్రాన్స్జెండర్ ఉంటుంది. ఏదో ఆ 3 వాల్యూసే ఉంటాయి. అంటే మనకి ఆల్రెడీ తెలుసు ఆ కాలంలో ఏమేమి డేటా ఉంటుందో మనకు ఆల్రెడీ తెలుసు. అలాగే ప్రీడిఫైన్డ్గా తెలిసిన డేటాని కేటగరైజ్ చేసి, సపోజ్ మేల్ ఫీమేల్ ట్రాన్స్జెండర్గా కేటగరైజ్ చేసి వాటిని లెవెల్స్గా అరేంజ్ చేయడానికి ఈ ఫ్యాక్టర్ అనే ఆబ్జెక్ట్ని యూజ్ చేస్తారనమాట. సో ఇక్కడ లెవెల్స్ ఎలా క్రియేట్ చేస్తారు అంటే, క్రియేటెడ్ బై ప్రీడిఫైన్డ్ డిస్టింక్ట్స్ వాల్యూస్ ఆర్ కాల్డ్ ద లెవెల్స్. సో ఇప్పుడు మన డేటాలో సింగిల్ మ్యారీడ్ అని ఉన్నాయనుకోండి, ఇక్కడ 2 లెవెల్స్ క్రియేట్ అవుతాయి. ఒకటి సింగిల్, ఒకటి మ్యారీడ్. లేదా మేల్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ ఉందనుకోండి, మేల్ ఒక లెవెల్, ఫీమేల్ ఒక లెవెల్, ట్రాన్స్జెండర్ ఒక లెవెల్. ఓకే, అలా లెవెల్స్ వైజ్గా డేటాని ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ నోన్ వాల్యూస్ని కేటగరైజ్ చేయడానికి యూజ్ చేసే ఆబ్జెక్ట్ వచ్చేసి ఫ్యాక్టర్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ద ఫ్యాక్టర్ ఈస్ క్రియేటింగ్ బై యూజింగ్ ద already predefined data single married with the levels single and married. So these two are the levels. ఒకవేళ మనం లెవెల్స్ని స్పెసిఫై చేయలేదు అనుకోండి, ఆల్రెడీ ఆ డేటాలో నుంచి లెవెల్స్ని జనరేట్ చేస్తుంది ఈ ఫ్యాక్టర్ ఫంక్షన్. ఓకే, అండ్ ద లాస్ట్ ఆబ్జెక్ట్ ఈస్ డేటా ఫ్రేమ్. డేటా ఫ్రేమ్ is a two-dimensional data structure which can stores the data in a tabular format. ఓకే, టాబ్లర్ ఫార్మేట్లో డేటాని స్టోర్ చేయాలంటే డేటా ఫ్రేమ్ అనేది యూజ్ అవుతుంది. డేటా ఫ్రేమ్ టాబ్లర్ ఫార్మ్ ఇస్ నథింగ్ బట్ రోస్ అండ్ కాలమ్స్ కంపల్సరీగా ఉంటాయి కదా. సో డేటా ఫ్రేమ్స్ హ్యావ్ రోస్ అండ్ కాలమ్స్. ఈచ్ కాలమ్ కెన్ బి డిఫరెంట్ వెక్టార్ అండ్ డిఫరెంట్ వెక్టార్స్ కెన్ బి ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్. అంటే ఇప్పుడు రోస్ కాలమ్స్ ఉంటాయని చెప్పాము, ఒక్కొక్క కాలం కూడా ఒక డిఫరెంట్ వెక్టార్, అందులో సేమ్ టైప్ ఆఫ్ డేటా ఉండాలని ఏమీ లేదు, డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాని కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలంలో నేమ్ స్టోర్ చేసుకోవచ్చు. నేమ్ ఏంటి, ఇదంతా క్యారెక్టర్స్. ఇంకొక కాలంలో ఏజ్ స్టోర్ చేసుకోవచ్చు. ఏజ్ అంతా ఏంటి, ఇంటీజర్స్ ఆర్ నంబర్స్. ఓట్, దిస్ ఈస్ ద లాజికల్ వాల్యూస్ ఆర్ బులియన్ వాల్యూస్. ఇలా టాబ్లర్ ఫార్మేట్లో డేటాని స్టోర్ చేయాలి అంటే అది కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని కూడా స్టోర్ చేసుకోవచ్చు. సేమ్ టైప్ అవ్వాల్సిన అవసరం లేదు. లైక్ ఇన్ ద మ్యాట్రిక్స్ అండ్ అరేస్లో లాగా సేమ్ టైప్ ఆఫ్ డేటా కాకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాని కూడా స్టోర్ చేసుకుందాం. టాబ్లర్ ఫార్మేట్లో స్టోర్ చేయాలి అంటే మనకి డేటా ఫ్రేమ్స్ అనేవి యూజ్ అవుతాయి. దీస్ ఆల్ ఆర్ ద వెక్టార్స్ ఇన్ అవర్ ఆర్ ప్రోగ్రామింగ్, data objects in our R programming language.